ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని సాన్నిధ్యములో కూడి ఉన్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకునే వారముగా ఉందాము. దయచేసి అపోస్తలుల కార్యగ్రంథము 13వ అధ్యాయం 43వ చరణమును మనం చదువుకుందాం. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాటలాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క మాటలను విన్నాం. ఆ కాలము రాజైనటువంటి హేరోదు పరిపాలన చేస్తున్నటువంటి కాలం. దేవుని స్వార్థను ప్రకటించేటువంటి వారికి భయంకరమైనటువంటి శ్రమలు కలుగుతున్నటువంటి కాలం. ఆ కాలములో ప్రియులారా మనం చూడగలిగితే యోహాను సోదరుడైనటువంటి యాకోబు ఖడ్గము చేత చంపబడినటువంటి కాలం అది. స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడిన కాలం అది. ఆ కాలము ఎలాంటి భయంకరమైన కాలం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించబడి, ఏమండి, దేవుని స్వార్థను అడ్డగిస్తూ దేవుని కార్యాలు జరగకుండా చేయాలని కంకణము కట్టుకున్నటువంటి కాలం. ఈ కాలములోనే, ఇదే కాలములోనే పేతురును కూడా సరసాలలో బంధించారు. సరసాలలో బంధించినప్పుడు పేతురు సరసాలలో ఉండగా సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేసింది. చేసినప్పుడు దేవుని యొక్క దూత అతనిని సరసాల నుండి విడుదలపరిచినటువంటి కాలం అది. ఈ కాలములో అపోస్తుడైనటువంటి పౌలు, అలాగే బర్నబా అనేటువంటి వ్యక్తులు, వీరిద్దరూ కూడా ప్రియులారా దేవుని పరిచర్యలోనికి,
దేవుని పరిచర్య జరిగించడానికి ప్రారంభముగా దైవ పరిచర్యలోనికి వచ్చినటువంటి కాలం అది. ఆ కాలములో చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నప్పటికీ దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నా యొక్క పని నిమిత్తము ఇదిగో అపొస్తలుడైన పౌలును బర్నబాను నేను ఎంపిక చేసుకొనుచున్నాను గనుక వారిని అభిషేకించి నా పని చేయు నిమిత్తము వారిని పంపుడని దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత వారికి తెలియపరచగా, ప్రియులారా గమనించండి, ఇదిగో దేవుని సాన్నిధ్యములో వీరిరువురిని కూడా అభిషేకించి దేవుని పని కొరకు పంపారు. పంపినప్పుడు పౌలును బర్నబాయును వీరిద్దరూ కూడా పరిచర్య చేయుటకు బయలుదేరారు. ఎక్కడికి అంటే, ఇదిగో ప్రారంభముగా వీరిద్దరు ఎక్కడ నుండి ఇదిగో బయలుదేరారంటే, సెలీకయుకును వచ్చిన అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళారు. కుప్రా నుండి అనేక ప్రాంతాలు, ఆ ప్రాంతాల మీదుగా ఇదిగో ప్రియులారా వీరు వస్తూ కుప్రాకు వచ్చి, ఆ తర్వాత ప్రియులారా చూడండి వీళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే, ఏమండి ఇదిగో పిసిదయలోనున్నటువంటి అంతియోకయాకు వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయా ప్రాంతాలు పల్లెటూరులు పట్టణాలను సందర్శించుకుంటూ వీరిద్దరితో పాటు యోహాను కూడా వారికి పరిచర్య చేయు నిమిత్తము వచ్చినప్పుడు, ఇదిగో వీరు యెరూషలేములో ఉన్నటువంటి ఏమండి ఇదిగో పిసిదియాలోనున్నటువంటి అంతియోకయాకు వచ్చారు. వచ్చి విశ్రాంతి దినమున వీరు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చున్నారు. ఈ సమాజ మందిరములో ఎవరుంటారయ్యా అంటే, యూద మత పెద్దలను, ఇదిగో ప్రియులారా యూదులందరూ కూడా ఇదిగో ఆ యొక్క ఏమండి చూడండి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, సమాజ మందిరములోనికి వచ్చినటువంటి అనేక మంది యూదులతో కలిసి వీరు కూడా కూర్చున్నారు. వీరు ఎలా ఉన్నారు? ఒక విధంగా చూడగలిగితే వీరు ఒక ప్రత్యేక పరచబడిన వ్యక్తులుగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమందిలో ఉన్నా వీరు ప్రత్యేకంగానే ఉన్నారు. సరే గమనిద్దాం ప్రియులారా, ఎప్పుడైతే సమాజ మందిరములోనికి వెళ్ళి వారు కూర్చున్నారో వెంటనే ప్రియులారా వీళ్ళేం చేశారు? ప్రవక్తల గ్రంథములను లేఖనములను చదివి వినిపించినటువంటి తర్వాత, ఎవరు? యూదా మత పెద్దలు ప్రవిష్టులైనటువంటి వారు ప్రవక్తల గ్రంథములను చదివి లేఖనములను చదివి చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి వినిపించిన తరువాత విశ్రాంతి దినంలో ఏం చేస్తారు అంటే, దైవ లేఖనములను ప్రవక్తల చేత వ్రాయబడిన సంగతులను చదువుకొని ధ్యానం చేస్తారు. సమాజ మందిరం అంటే జనులందరూ కూడా ఇట్లాగే మనం ఎలాగైతే కూడుకున్నామో
అలాగే జనులందరూ కూడేటువంటి స్థలమునే సమాజ మందిరము అంటారు. సరే, గమనించండి ప్రియులారా, ఈ సమాజ మందిరములోనికి పౌలును బర్నబాను వచ్చిన తర్వాత, ఈ పౌలును బర్నబాను వచ్చిన వెంటనే వీరు ప్రవక్తల గ్రంథములను, లేఖనములను చదివి వినిపించిన తర్వాత, ఇదిగో వీరంటున్నటువంటి మాట, అయ్యలారా, మీరు కూడా ఏదైనా మా ప్రజలకు చెప్పగలిగిన సంగతులు ఏమన్నుంటే మీరు కూడా చెప్పండి. ఎవరిని అడుగుతున్నారు ఈ మాట? ఎవరిని అడుగుతున్నారు ఈ మాట? మీరు ఆ మాట చదువుతారో చూడండి. 15 వచనం, 13, 15 చదవండి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజపు మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికి చేశారు? ఎవరికండి? వీళ్ళు ఈ పౌలును బర్నబా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారండి? సమాజ మందిరములోనికి వెళ్ళారు. ధర్మశాస్త్రమును, ప్రవక్తల లేఖనములను చదివి వినిపించిన తర్వాత వీరిని అడుగుతున్నారు. బర్నబాను, పౌలును అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యలారా, మీరు కూడా ఇదిగో ప్రజలకు ఏదైనా బోధవాక్యములను ఇదిగో చెప్పాలి అనుకుంటే మీరు కూడా చెప్పొచ్చు అన్నాడు. ఎంతటి అవకాశం కలిగిందండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతటి అద్భుతమైన గౌరవము, ఇంతటి అద్భుతమైన పరిస్థితి ఇదిగో మనకిప్పుడు లేదు. అర్థం కాలా? అప్పటి నుండి కూడా, పూర్వము నుండి కూడా ఉన్నటువంటి ఆ గౌరవ ప్రాధాన్య పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు కనుమరుగైపోయాయి. ఎందుకో చెప్పనా? వీళ్ళు ఎక్కడి నుంచో యెరూషలేమునకు వచ్చారు. అంతియోకయలోనున్న సమాజపు మందిరానికి వెళ్ళారు. ఇప్పుడు అయ్యా మేము పాదిరులు, దేవుని సేవకులు అనేటువంటి మాట వీళ్ళు చెప్పలా. ఇదిగో దేవుని సువార్తను ప్రకటించేటువంటి వారమని వీరు చెప్పక మునుపే ఏం చేశారంటే, వాళ్ళు ధర్మశాస్త్రమును, ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత వారే ఆ యొక్క, చూడండి, వాళ్ళు సమాజపు మందిరపు అధికారులు వారిని గుర్తించి, అయ్యా మీరు కూడా ప్రజలకు ఏవైనా బోధవాక్యాలు చెప్పాలంటే చెప్పండి అని వారికి సమయం ఇచ్చారు. ఈరోజు ఇంకొక పాస్టర్కి పడదు. అవునా కాదు? ఎంత దారుణం! ఇప్పుడు సమాజపు అధికారులే ఈరోజు ఇదిగో మనము చూస్తే వాళ్ళు అన్నారు, ఏమండి, ఎంతటి గౌరవముగా వారిని గౌరవించారు. గమనించండి, ఎంత గౌరవముగా గౌరవించారంటే చాలా గౌరవముగా గౌరవించారు. మీరు కూడా ఏదన్నా చెప్పదలిస్తే చెప్పండి. ఎంతటి గౌరవం, ఎంతటి ఇదిగో ఆ గుర్తింపు అనేది ఈరోజు చాలా మందిలో లేదు. ఎవరు ప్రతిభను వారు కనపరుచుకోవటానికే ఏమండి చాలా మంది భయంకరమైన పరిస్థితులు నడిపించబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు పౌలు గారు
బానిసత్తులుగా ఉన్నప్పుడు దేవుడు ఇదిగో వారిని విడుదల పరచి కానాను దిశగా నడిపించి 400 ఏళ్ళు వారిని ఆ యొక్క ప్రదేశంలో ఇంచుమించుగా ఉంచాడని చెప్పి ప్రారంభించి మాట్లాడుతూ ఆ తర్వాత ప్రవక్త అయినటువంటి సమూయేలును వారికి న్యాయాధిపతిగా నియమించాడు. ఆ నియమించిన తర్వాత ఈ ప్రజలు ఏం చేశారంటే మాకు రాజు కావాలని అడిగారు. ఈ విషయం అంతా, ఈ స్టోరీ అంతా చెప్పుకొచ్చి ఆఖరికి ప్రభు అన్నాడు వీరి పరిపాలన అంతా కాదని చెప్పి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయననే మీరు చంపారు, శిలువ వేశారు, మా పొద్దు అన్నారని చెప్పి ఇదిగో ప్రియులారా ఎన్నో విధములైనటువంటి మాటలను ఆ సమాజపు మందిరములో బోధించినప్పుడు ఆ మాటలు విన్నటువంటి అనేకులు కూడా ఏం చేశారంటే పౌలును బర్నబాను ఇదిగో ఆ యూదా మత పెద్దలలో విశ్వాసము కలిగిన వారు వారిని వెంబడించసాగారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ అన్నాడు ఇదిగో సమాజపు మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులు భక్తులైన యూదా మత ప్రవిష్టులు పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో ఇప్పుడు మరలా మాట్లాడుతున్నారు. వెంబడించు వారితో ఇదిగో పౌలును బర్నబాను మాట్లాడుతూ ఏమని చెప్తున్నారంటే ప్రియులారా మీరు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని హెచ్చరించారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే వీళ్ళు ఏం చేశారు? ఎవరిని ఎవరు హెచ్చరిస్తున్నారు? ఎవరిని ఎవరు హెచ్చరిస్తున్నారండి చెప్పాలి. సమాజపు మందిరములో నుండి ఇదిగో ప్రియులారా లేచి పౌలును బర్నబాను వెంబడించసాగినటువంటి యూదులతో పౌలును బర్నబాను ఏమంటున్నారంటే మీరు దేవుని కృపయందు నిలకడగా ఉండుడి అని హెచ్చరించారన్న. హెచ్చరించటం అంటే అర్థం ఏంటి? నీవు దేవుని కృపలో నిలకడగా ఉండు అని హెచ్చరించటం అంటే గద్దింపుతో కూడినది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ పని చేయొద్దు అంటే అది హెచ్చరిక. అలాగే వీరు వారిని ఏం చేశారు అంటే వెంబడించు వారిని హెచ్చరించటం ప్రారంభించారు. హెచ్చరించి వారితో అంటున్నారు మీరు దేవుని కృపయందు నిలకడగా ఉన్నారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు ప్రియులారా, బైబిల్ గ్రంథములో కొన్ని అంకెలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. కొన్ని అంకెలేంటి అంటే మొదటిగా 1 అంటే దేవుడు ఒక్కటే అని అర్థం. ఏమండి 2 అనేటువంటిది 2 గ్రంథముల కలయిక బైబుల్ అని. మూడవదిగా 3 అనగా త్రిత్వ దేవునికి సాదృశ్యం అని. ఏమండి 4 అనగా ఏమండి సహవాసం అని. 5 అనగా కృపకు సాదృశ్యమని. ఇట్లా ఏమని 12 అంకెల వరకు ఉన్నది. 12 అంకెలు. 12 అనగా ఇశ్రాయేలు పుత్రాలు ఎంతమంది? అపోస్తులు శిష్యులు ఎంతమంది? ఇట్లా ప్రతి అంకెకు 7 సంపూర్ణత పరిపూర్ణతకు ఇలా కొన్ని అంకెలకు కొంత ఒక అర్థమిచ్చేటువంటి భావముతో కూడిన
భావాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనము చూడగలిగితే 5 అనేటువంటి అంకె కూడా కృపకు సాదృశ్యం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? మీరు దేవుని కృపలో నిలకడగా అంటే ఏంటి? కొంతమంది కప్ప ఎగిరినట్టు అటు ఇటు ఎగురుతారని. కప్ప ఏం చేసింది చెప్పరే? తిన్నగా ఒకసారి నిలవదు. కప్ప ఎగిరినట్టు అటోకడుగు ఇటోకడుగు వేస్తారేమోనని చెప్పి పౌలును బర్నబాను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఇదిగో దేవుని కృపలో నిలకడగా ఉండండి అని చెప్పి మాట్లాడి. అదే విధముగా చూడండి, 1 పేతురు పత్రికలోనికి రండి. 1 పేతురు పత్రిక దయచేసి 5:12 చదవండి అమ్మా. ఇదియే దేవుని సత్యమైన కృపయని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి సిల్వాను చేత, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, పంపుచున్నాను. ఇది ఈ సత్య కృపలో నిలకడగా ఎక్కడ ఉండాలి? ఈ ఇదియే సత్యమైన కృప. ఏమండి? ఇదే సత్యమైన కృప కనుక ఈ సత్య కృపలో మనము ఎలా ఉండాలట చెప్పండి? నిలకడగా. నిలకడ చాలా మందికి ఒక చోట కాలు నిలవదు, ఒక దాని మీద దృష్టి ఉండదు, ఒక పరిస్థితిలోనే లీలమైపోరు ప్రియులారా. ఇదిగో ఒకే మనుష్యులో అనేక రకాలైన ఉద్దేశాలు, స్వభావాలు ఉప్పొంగి వారి మార్గమును చెరుపుతూ ఉంటాయి కనుక ఇదిగో ఈ సత్యమైన కృపలో మీరు నిలకడగా ఉండండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? ఈ సత్య కృపలో నిలకడగా ఉంటే అసలు ఈ కృప అనేటువంటి విషయాన్ని మనము చూడగలిగితే ప్రియులారా, కృప అనేటువంటి దానికి అర్థమేమిటి అంటే వాస్తవానికి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, ఏమండి, బైబిల్ గ్రంథములో మోషే అనేటువంటి భక్తుడు ఉన్నాడు, మనందరికీ తెలుసు కదా. మోషే తెలియని భక్తుడు, మోషేను ఎరుగని వారు లేరు. అంటే ప్రత్యక్షంగా చూడకపోయినా సరే మనకి వాక్యానుసారంగా ఆయన మనకు పరిచయస్తుడే. అయితే మోషే అతని జీవితంలో ఒక లోపం అనేటువంటిది కలిగి ఉన్నాడు. ఆ లోపం ఏంటండి చెప్పాలి? మోషేలో ఉన్న లోపం ఏంటి విన్నారా? వినలేదా? మోషే నత్తివాడు. మోషే నోటి మాంద్యము కలిగినటువంటి వాడు. మోషే ఏ మాట మాట్లాడాలనినా ఇదిగో ప్రియులారా స్పష్టముగా మాట్లాడలేనటువంటి స్థితి కలిగినటువంటి వాడు. అంటే కృపను గురించి చెప్తున్నాను నేను.
ఇప్పుడు నోటి మాంద్యము కలిగినటువంటి ఈ మోషేను మాట్లాడటము చేత కానటువంటి మోషేను దేవుడు ఏం చేశాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలీలను విడిపించుట కొరకై ఇదిగో ఫరో ఎదుట మాట్లాడుటకు ఒక ఇదిగో ఆయుధముగా వాడుకున్నాడు మోషే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే కృప అనే మాటకు అర్థం ఏంటంటే అర్హత లేనటువంటి వారికి అర్హతనిచ్చేటువంటిదే దేవుని కృప. ఇప్పుడు ప్రియులారా ఈ కృపలో మనము ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. ఈ సత్య కృపలో మనము నిలకడగా ఉన్నట్లయితే ప్రియులారా దేవుని సన్నిధిని మనము ఇదిగో నిరంతరము అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏమండి ఈ సత్య కృపలో ఇప్పుడు మనము కూడా ప్రియులారా ఈ కృపలో నిలకడగా ఉండవలసిన వారు, ఈ కృపను అనుభవించవలసిన వారు. దేవుని కృప లేకపోతే అనేక పర్యాయాలు మనం అనుకుంటూ ఉంటాం, ఏమండి బాగున్నారంటే దేవుని కృప అండి, ఎలా ఉన్నారంటే దేవుని కృప, ఏం చేస్తున్నారంటే దేవుని కృప, ఏ కార్యము తలపెట్టిన చాలా మందిలో దైవ ప్రజల జీవితాలలో వచ్చేటువంటి మాట ఏమిటంటే దేవుని కృప. ఏమండి దావీదు గారు కూడా అంటాడేమనంటే నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే కృపలో నిలవని వాడు, కృపలో ఇదిగో నిలకడగా ఉండలేనటువంటి వాడు ఇదిగో ఏమైపోతాడో తెలుసా ప్రియులారా? కృపకు దూరస్తులైతే, కృపను పోగొట్టుకుంటే, కృపకు పాత్రులుగా కాకపోతే వారి జీవితములో ఇదిగో ఎన్నో విధములైన నష్టాలు కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే పౌలు అంటున్నాడు, ఇదిగయ్యా మీరు దేవుని కృపలో నిలకడగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే పేతురు గారు కూడా అదే మాట అంటున్నాడు, మీరు సత్య కృపలో నిలకడగా ఉండండి. ఇప్పుడు మనమందరం ఏం చేయాలా చెప్పాలి? మనమందరం ఏం చేయాలండి? కృపలో జీవించాలని, ఆ కృపలోనే మరణించాలని ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరచుమో దేవా. తృప్తిపరచు పాట ఒకటి ఉంది, మంచి పాట, అది గమనించండి. కృపలోనే మనము జీవించగలిగితే మనకు కలిగేటువంటి అనేకమైన ఇదిగో మేలులు ఉన్నాయి. కృపను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయామనుకో మన జీవితాల్లో చాలా బాధలు కూడా పడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. కృపలో ఉన్నంత కాలం మనకేం తెలియదు, కృప పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది. స్తోత్రం హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మా నాన్నగారు ఉన్న కాలంలో ఆ పనికి వెళ్ళేవాడిని, పనికి వెళ్ళి వచ్చినటువంటి ఆ డబ్బులంతా అప్పుడెంత 110 రూపాయలు కూలి, ఇవాళ అదే కూలి 1000 రూపాయలు అయింది. 110 రూపాయలు కూలి,
రూపాయలు ఖచ్చితంగా రోజుకు రూపాయలు ఇచ్చేవాడిని. అట్టా 6 రోజులు వెళ్ళేవాడిని, 600 ఇచ్చేవాడిని. ఆ పైన 10 ఉన్నాయి చూసారా, పైన 10 నా ఖర్చులకు అన్నమాట. అర్థం కాల? సరే, ఈ 6 రోజుల పనికి వెళ్ళి ఆయనకి ఇచ్చేవాడిని. సరే, ఆ తర్వాత ఏమండి, మా నాన్నగారు ఏం చేసేవాడంటే ఇంట్లోకి నడిపేవాడు. అసలు ఏ ప్రాబ్లం వచ్చినా మొత్తం ఆయన చూసుకునేవాడు. బలహీనతలు వచ్చినా, ఏమండి మరి పిల్లలకి ఏదన్నా బలహీనతలు వచ్చిన పెద్దోడు పుట్టున్నాడు. అప్పటికి పెద్దోడికి ఏదైనా జ్వరం వచ్చినా, ఇరోచనాలైనా, లేకపోతే ఏదైనా బాగపోయినా ముందు తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చూపించేసేవాడు. నాకేం సెగ ఉండేది కాదు. సెగ ఉండేది కాదు. ఎందుకంటే కృపలాగా మా నాన్న ఉన్నాడు ఆడ. అర్థం కాల? అన్నీ చూసుకుంటా ఉండేవాడు. మా నాన్నగారు చనిపోయాడు ప్రియులారా. చనిపోయిన తర్వాత ఈ భారమంతా నా నెత్తిన పడింది. ఇప్పుడు ఈ భారం అంతా చెప్పరే. అప్పుడు కనుక్కుంటున్నాను, నేను అన్నీ ఇస్తున్నాను కదా, మా నాన్న నాయే వాడతాళ్ళు అనుకుండేవాడిని. నిజం. తర్వాత ఏమని అర్థమైంది, నేను సంపాదించే డబ్బులు పిల్లోడికి రోజునాలు అయితే హాస్పిటల్ ఖర్చులకి చాలటల్లా. అంత భయంకరమైన పరిస్థితి. అలాగే ఇదిగో ప్రియులారు, కృప పోగొట్టుకున్నప్పుడు, కృపలో నుండి తొలగిపోయినప్పుడు మన జీవితము ఎలా ఉంటుంది అంటే, ఇదిగో ముందుగా మనకు తెలియపరచబడుతుంది. ముందుగా ఇదిగో ప్రియులారా, కృపలో ఉంటే, కృపలో మనము నిలవగలిగితే, కృపకు దూరస్తులుగా కాకుండా ఉంటే, దైవ సన్నిధి మనల్ని ఎలాగూ అంటిపెట్టుకొని ఉంటుందో మనం చూడగలిగితే, ప్రియులారా, కృప వలన మనకు కలిగేటువంటి లాభాలు ఏమిటో కూడా మనం ఆలోచన చేయగలిగితే, కృప అసలు మనకేమి చేస్తుంది? ఏ కృప? దేవుని కృప. దేవుని కృప మనకు ఏమి చేస్తుంది? దేవుని కృప వలన మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యములోనికి రండి. అసలు మనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. అక్కడ మనం చూడగలిగితే, ఎఫెసీ పత్రికలోనికి రండి. అసలు మనం అర్హత లేని వారము కదా. 2వ అధ్యాయం 13-14 చదవండి. అయినను ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత ఏకము చేశాను. అదే విధముగా 2:4-5 చదవండి అమ్మ. అదే మాట. అయినను చూడండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించి కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి అంటే, అర్హత లేనటువంటి మనకు అర్హతనిచ్చేటువంటిది దేవుని కృప. అంటే ఒక విధముగా మనము మునుపు
దూరస్థులము, ఇప్పుడైతే క్రీస్తునందు సమీపస్థులమై ఉన్నాం. ఒకప్పుడు మనము చచ్చిన వారమై ఉన్నాము, అయితే కృపలో మనము చూడండి అక్కడ అన్నాడు ఏమండి, ఇదిగో మీరు మీ అపరాధముల చేత ఏమండి చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన దేవుని ప్రేమ చేత ఏమండి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించను కృప చేతనే. అర్థం కావట్లా? కృప లేకపోతే చెప్పండి, మన ఎడల ఆయన కృప లేకపోతే, మన పట్ల ఆయన కృప లేకపోతే ఏమండి ఈరోజు ఇలాగూ ఉన్నాము అంటే ఏమండి దేవుని కృప. ఈరోజు ఇదిగో ప్రియులారా సంతోషముగా జీవిస్తున్నామంటే అది దేవుని కృప. ఇదిగో ప్రియులారా ఆయన కృప చేతనే మనము రక్షించబడ్డాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి ఆయన కృప లేకపోతే ఏమండి ఆయన కృప లేకపోతే మనము ఏమైపోదుమో మనకే తెలియదు. ఇప్పుడు పాఠం ఏమిటంటే ప్రియులారా, కృప వలన మనకు కలిగేటువంటి ఉపయోగములు అనగా మేలులు ఏమిటి అంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యములు మనము చూడగలిగితే ఒక్కొక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కృప వలన మన జీవితాలలో కలిగేటువంటిది, అసలు కృప మన జీవితాల్లో ఏమి చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగితే మొట్టమొదటిగా చూడండి ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. ముందుగా నరుల చెడుతనము వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూస్తూ ఉన్నప్పుడు. చాలాగమ్మ. యెహోవా నరులను పరిశీలనగా చూస్తున్నప్పుడు ప్రజలందరూ ఎలా కనపడ్డారు? ఎలా కనపడ్డారంట? నరుల చెడుతనము భూమి మీద బహు గొప్పదిగా ఉంది. అంతేకాదు వారి తలంపులలోని ఊహ అంతయు కూడా ఎల్లప్పుడూ ఎలా ఉందంటే చెడ్డదిగానే. ఏమండి ఎవరితోనన్నా మాట్లాడుతుంటే ఊహ వస్తుంది. ఊహ ఏమండి ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు, ఎవరి గురించన్నా ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ఊహ వస్తుంది అన్నమాట. ఊహ మంచిగా వస్తుందా చెడ్డగా వస్తుందా? ఎట్టా వస్తుంది? అమ్మా ప్రైజ్ లాడ్ అన్నాం అనుకో, ప్రైజ్ లాడ్ అండి అంటారు బాగానే. ఊహ లోపల దుర్మార్గుడా, నువ్వెప్పుడు చస్తావు, నువ్వెప్పుడు పాడైపోతావు, నువ్వెప్పుడు నాశనం. ఊహ, అదే ఊహ. స్తోత్రం కలుగునుగా. అలాగే సహోదరులు, అక్కాయ్ ప్రైజ్ లాడ్ అక్కాయ్ అనుకున్నారు. అమ్మాయి ప్రైజ్ లాడు, సన్నాయిసిదానే, పనికి మాలిందానే, నువ్వు పురుగులు పడిపోతావు. ఊహ, అదే దేవునికి స్తోత్రం. అర్థం కాల? పనికి మాలిన ఊహ. ఇప్పుడు
దేవుడు చూస్తున్నప్పుడు ఎలా కనపడుతున్నారంటే పరిస్థితులన్నీ తీవ్రమైన స్థితిలో కనపడుతున్నాయి. కనపడుతున్నప్పుడు ఏమండి, దేవుడు అనుకుంటున్నాడు వీరు చెడుతనముతో ఉండేవారు, వీరు ఊహ తలంపు ఎల్లప్పుడూ చెడ్డదిగానే ఉంది అని ఆలోచన కలిగిన వాడే దేవుడు ఏం చేశాడో తెలుసా? చీచి అని చెప్పి నరులను సృజించినందుకు సంతాపపడుతున్నాడు. సంతాపపడుతూ అటు ఇటు చూస్తూ ఉంటే ఒకే ఒక్క మనుష్యుడు కనపడ్డాడు. ఆ మనుష్యుని పేరేమిటండి? నోవాహు. నోవాహు 8వ చరణం చదవండి అమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? యెహోవా దృష్టి యందు కృప పొందాడు నోవాహు. అంటే కృప ఏమిస్తుంది చూడండి. ఇప్పటి వరకు ఇదిగో వాక్యము చెప్పినటువంటి మాట, కృపలో మీరు నిలకడగా ఉంటే, కృపలో ఈ సత్య కృపలో నిలకడగా ఉంటే ఆ కృప మీకేం చేస్తుందో తెలుసా? అర్హత లేని మీకు అర్హతనిస్తుంది. నువ్వు గొప్పవాడివి కాదు, కానీ నిన్ను గొప్పవానిగా మారుస్తుంది. నీవు జ్ఞానము లేనటువంటి వాడవే, కానీ ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? నీకు జ్ఞానం ఇస్తుంది. నీకు మాట చాతుర్యము లేదు, కానీ ఆ కృప ఏం చేస్తుందంటే మాట చాతుర్యమును కలిగిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? ఏమీ లేని మనకు అన్ని కలిగించేటువంటిదే కృప. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రియులారా, ఈ కృప ఏం చేస్తుంది అంటే, ఇదిగో ఆ మనుష్యులందరినీ యెహోవా చూస్తున్నప్పుడు ప్రజలు బొత్తిగా చెడిపోయారు. వారి ఊహ తలంపు ఎలా ఉంది? ఎప్పుడు చెడ్డదిగానే, ఎప్పుడు పాపపు ఆలోచించేటువంటిదిగానే కనబడుతుంది. కానీ వారిలో ఆ తరములో ఒక వ్యక్తి దేవునికి కనబడ్డాడు. అతని పేరేమిటంటే నోవాహు. అతడు ఇదిగో దేవుని దృష్టికి కృప పొందినవాడు. కృప పొందితే ఏమవుతాం అంటే, ఇప్పుడు నోవాహు ఏం చేయబడ్డాడు చెప్పండి మీరు? నోవాహు ఏం చేయబడ్డాడు? ఆ తరము వారిలో ఇప్పుడు మీరు చూడండి, 7వ వచనం చదవండి అమ్మా. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండి తొడచి వేయుదును. ఏలయనగా అనుకున్నాడు దేవుడు. ఏం చేద్దాం అనుకున్నాడు? మొత్తాన్ని యేసు నామములో తుడిచేస్తా అనుకున్నాడు. అనుకొనగానే ఇదిగో ప్రియులారా, ఒకడు కనబడ్డాడు. అతని పేరే నోవాహు. ఈ నోవాహును చూసి దేవుడు మురిసిపోయాడు, ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు. వెంటనే అతనికి చెప్తున్నాడు, నోవాహు నీవు నా విషయములో కృప పొందావు, కాబట్టి నేను ఇంకా కొద్ది దినాలలో ఒక వర్షము, ఆకాశ తూములను విప్పి వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాను. ఆ వర్షం ఎలా ఉంటుందంటే వరదగా మారుతుంది. ప్రజలందరూ మునిగి ఇదిగో కుప్ప తెప్పలుగా చచ్చిపడి ఉంటారు అన్నాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు కూడా వారిలో చచ్చిన వారిలో ఒకడివి అవుతావు అన్నాడా?
ఏమన్నాడు చెప్పండి? నువ్వైతే ఏం చేయాలో చెప్పనా? ఒక ఓడను సిద్ధపాటు చేయి. ఆ ఓడ 3 అంతస్తులుగా ఉండాలి. ఏమండి? ఇదిగో ఇంత పొడవు ఇంత వెడల్పు ఉండాలి. ఏమండి? ఇదిగో మరి ఆ తర్వాత నువ్వు చేయవలసిన పరిస్థితులు ఏంటంటే, ఓడలోకి ధాన్యాలు సమస్త విధులను నీవు సమకూర్చాలి. పక్షులలోను జంతువులలోను నేల మీద పాకు ప్రతి పురుగులోను ఒక్కొక్క జతను తీసుకొచ్చి ఆడదానిని మగదియు పెంటిదియు అంటాడు అక్కడ. అర్థం కాల? మగదియు నేను అంటాం కదా ఆ మాట. చూడండి, దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, పద్య 13, 14 నుండి చూడండి అమ్మా మాటలు. ఆదికాండంలోనే 6 చదవగాకండి, అక్కడ చూడండి. మగదియు సరే గమనించండి. ఈ సందర్భంలో కనపడదులే కానీ గమనించండి. అక్కడ అంటాడు, దేవుడే మాట్లాడతాడు ఆ మాట. ప్రియులారా గమనించండి. అయితే ఇప్పుడు దేవుడు చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, ఏమండి, ఇదిగో ఈ తరము వారిలో నీవే నా ఎదుట కృప పొందిన వాడిగా ఉన్నావు గనుక నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కృప ఏం చేస్తుంది ఇప్పుడు? చెప్పండి, కృప ఏం చేస్తుంది? మీ నోటితోనే చెప్పాలి ఆ మాట. కృప ఏం చేస్తుంది? అంతమంది చనిపోవుటకు సిద్ధపడి ఉన్నప్పుడు ఇదిగో అందరిలో ఒకనిగా నోవాహు కుటుంబమును దేవుడు చేయక, ఇదిగో ఆ కుటుంబములో ఉన్నటువంటి 8 మందిని దేవుడు ఏం చేశాడండి? రక్షించాడు. అంటే కృప ఏం చేస్తుంది? రక్షణ కలిగిస్తుంది. ఇప్పుడు అదే కృప లేకపోతే, నోవాహు కూడా కృప పొందకపోతే, ఆ కృపను పోగొట్టుకుంటే మనుష్యులు అందరి వలె ఇతడు కూడా తప్పుడు నడవడి పాపములో జీవిస్తూ దేవుని కృపకు దూరస్తుడైతే ఒకవేళ అలా ఉండేదంటారు. ఈయన కూడా జలప్రలయములో చచ్చిన వారిలో ఒకని వాడి వంటి వాడయ్యేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు కృప మనకేం చేస్తుందంటే రక్షణ కలిగిస్తుంది. ఆ కృపలో మనం ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు నిలకడగా ఉంటే ఆ కృప నిన్ను నీ కుటుంబాన్ని అది ఏం చేస్తుందంటే ఆయన కృప రక్షిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కృప తప్ప నిన్ను ఏది రక్షించలేదండు. డబ్బు ఉండొచ్చు, దేవునికి స్తోత్రం, బలం ఉండొచ్చు, అర్థం కావట్లా, ఏదన్నా ఉండేగాక యేసు రక్తమే జయం. నీ జీవితంలో ఏది అక్కరకు రాదు. అర్థమవుతుందా? కృపయే నిన్ను రక్షించేది. కాబట్టి కృపలో ఏం చేయాలా?
చెప్పండి. కృప కృప నీ కృప 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 కృప. ఏమండి, ఆయన కృపలో మనం నిలిచి ఉంటే ఆయన కృప ఏం చేస్తుందో తెలుసా? మనలను రక్షిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటిది ఆయన కృప ఏం చేస్తుంది? రక్షణ కలిగిస్తుంది. రెండవదిగా చూడండి, కీర్తన పుస్తకము 23వ కీర్తన. త్వరగా చూద్దారండి. నేను ఈ మాటలు చెప్పి ముగిస్తాను. 23వ కీర్తన 6వ చరణం. నేను బ్రతుకు దినములన్నయు కృప క్షేమములే నా వెంట వచ్చును. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏంటదంట? కృప రెండవది ఏం కలిగిస్తుంది? క్షేమమును కలిగిస్తుంది. కృప ఇదిగో ప్రియులారా, నీవు బ్రతుకు దినములన్నిట, నీ బ్రతుకు కాలమంతటయు కూడా ఇదిగో కృప ఏం చేస్తుందంటే, ఒకటి రక్షణ కలిగిస్తుంది, రెండవదిగా క్షేమమును. చెప్పండి, క్షేమం ఇస్తుంది. ఇదిగో ప్రియులారా, ఈ కృప నుండి తొలగిపోయినటువంటి వారున్నారు ప్రియులారా. కృప పోగొట్టుకున్నవారు వారి జీవితములో క్షేమము ఇదిగో మిగుల్చుకొనకుండా అయిపోయారు. ఎవరో చెప్పనా? ఏమండి, ఇదిగో మీరు అపోస్తలుల కార్యగ్రంథంలోనికి రండి. ఇన్నాగడు చదివినటువంటి మాటలోనికి రండి. 13వ అధ్యాయములో దేవునికి స్తోత్రం. చూడండి 21వ వచనం. కోరగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ సౌలేం పోగొట్టుకున్నాడు తెలుసా? కృప పోగొట్టుకున్నాడు. కృప ఏం చేసుకున్నాడు? కృప పోగొట్టుకున్నాడు. సమూయేలు గ్రంథములో ఆ మాట వ్రాయబడి ఉంది. ఒకడు కృప పోగొట్టుకున్నాడు, అతనికి నా కృప దూరమైనట్టు. ఆ మాట చూడండి, నీకు దూరము కాదని దేవుడు ప్రియులారా, సౌలుకు నా కృప దూరమైనట్టు నీకు దూరము కాదని దేవుడు చూడండి 7:15 2 సమూయేలు, నిన్ను స్థాపించుటకై నా కృప దూరమైనట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌలు తన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడండి? కృపను. చెప్పాలి, కృప పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన కృప. ఏమండి, గాడిదలు మేపుకుంటూ అడవిలో రోడ్డుల వెంట తిరగవలసిన ఈ సౌలును దేవుడు ఏం చేశాడంటే, తీసుకొని వచ్చి రాజదర్బారులో సింహాసనం ఎక్కించాడు. కొవ్వు బట్టి 1000 కోడనటువంటి చిందులన్నీ వేసాడు. దేవునికి స్తోత్రం. అర్థం కాలే. ఈరోజు చాలా మంది దేవుడు మనకిచ్చిన
కృప. ఇదిగో ప్రియులారా, చాలా మంది ఏం చేసుకుంటారు, సౌలు గాని దూరం చేసుకున్నట్లుగా దూరం చేసుకుంటారు. నీకు ఇచ్చిందే, అర్హత ఇచ్చాడే, నువ్వు అసలు పనికిరావుగా, నువ్వు దేవుని దృష్టిలో, మనుష్యుల దృష్టిలో అసలు పనికొచ్చే స్థాయి లేదుగా. అయినప్పటికీ దేవుడు తన కృపచేత నిన్ను నిలబెట్టాడు కదా. కృప మన జీవిత కాలమంతా క్షేమము కలిగించాలి. కానీ ఈయన పోగొట్టుకున్న దానిని బట్టి ఈయన ఏం చేశాడో తెలుసా, తన కత్తి మీదే తాను పడి యేసునామంలో చచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇది ప్రక్కన పెడదాం. ఏమండి, సంసోను ఉన్నాడు. సంసోను కూడా అతని జీవితములో దేవుడే వాగ్దానము చేసుకొని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి సంసోను. సంసోను జీవితంలో కృప పోగొట్టుకోవటానికి కొన్ని అలవాట్లు అబ్బించుకున్నాడు అతడు. ఏమిటది? దెలీలా అనేటువంటి ఒక మాయోపాయము కలిగినటువంటి స్త్రీ చేతిలో చిక్కుకున్నాడు. ఇక ఆయన దృష్టి ఇక ఎటు ఉండట్లా, పాపము వైపే, పాపేచ్ఛల వైపే, దేవునికి దూరముగా, దేవుని కృపకు దూరముగా వెళ్ళిపోయాడు. ఏమండి, అందుకని అక్కడ న్యాయాధిపతుల పుస్తకంలో అంటాడు కదా, సంసోను, ఏమండి అక్కడ మనం చూడగలిగితే చూడండి, 16:20. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను విడజిమ్ముకొనిదనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలే. యెహోవా కృప అతన్ని వదిలిపెట్టేసినదని అతను తెలుసుకోలేకపోయాడు. అందుకనే ఫిలిష్తీయుల చేతిలో ఎర్రగా 2 కడ్డీలు గాల్చి కళ్ళు 2 ఆపట్ట పొడిచి లాగారు. దేవునికి స్తోత్రం. అర్థం కాల? తీసుకెళ్ళి గానిగ తిప్పించి గానిగలో గోధుమలు పోసి పిండె రుబ్బుకొని శుభ్రంగా ఆ పిండితో ఇల్లు తింటున్నారు. ఈయనేమో దున్నపోతెళ్ళి ఆ గానిగ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమం. కృప ఏం చేస్తుంది? 1 రక్షణ కలిగిస్తుంది, 2వదిగా ఇదిగో క్షేమమును కలిగిస్తుంది కృప. 3వదిగా చూడండి, నేను ముగిస్తాను చూడండి, కీర్తన 31 7వ చరణం చదవండి. 31:7. నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కృప ఏం చేస్తుంది? 3వదిగా కృప ఆనందమునిస్తుంది. నీ చుట్టూ ఉన్నవారు బాధతో ఉన్నా, ఇదిగో ఇబ్బంది పడుతున్నా, కానీ నీ జీవితంలో ఆయన కృపలో నీవు నిలకడగా ఉన్నచో, ఏమండి, కృప రక్షిస్తుంది, కృప క్షేమమునిస్తుంది, కృప ఆనందమును, చెప్పండి, ఆనందము కలిగిస్తుంది. ఆనందం అంటే ఏంటి? ఏమండి, ఆనందం ఏంటి? ఆనందం పొంగుతుంది నా హృదయంలో, అనురాగం నిండుతుంది జీవితంలో, అబతులే లేనిది అని చెప్పి మంచి పాట. ఆనందము, కృప ఆనందమిస్తుంది.
స్తోత్రం చెప్పండి గట్టిగా. కృప ఆనందాన్ని ఇస్తుంది. ఏమండి, కృప తప్ప నీకు ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా ఉందా? ఏమండి, నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ కృప ఉంటే చాలని చెప్పి మంచి పాట. కృప అందుకని కృప రక్షణిస్తుంది. కృప ఇదిగో ఏమండి రక్షిస్తుంది. కృప క్షేమమిస్తుంది. కృప ఇదిగో ప్రియులారా మన జీవితములో ఆనందమును కలిగిస్తుంది. నాలుగవదిగా ఆ మాట ఒకటి చూడండి, ఇంకో 2 మాటలు. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి అమ్మా. మొదటి సమూయేలు. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక నేను ఆమెతో చెప్పగా, నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కృప ఏం చేస్తుంది? దుఃఖమును మన జీవితములో తీసివేస్తుంది. హన్నా జీవితం మనందరికీ తెలుసు. హన్నా గొడ్రాలై ఉండి లోకము చేత తన సవతి అయినటువంటి పెనిన్నా చేత ఎన్నో రీతులుగా అవమానకరమైనటువంటి మాటలు ఇదిగో ఆమె గుండెలను గుచ్చుతున్నటువంటి మాటల చేత బాధపడుతూ దుఃఖపడుతూ ఎక్కడికి వచ్చిందంటే షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చింది. ఏడుస్తూ ప్రార్థించింది. అక్కడ అంటుంది, ఇదిగో నేను నీ దృష్టికి కృప పొందితే, కృపలో నేను నిలిచి ఉంటే నా దుఃఖ దినములన్నీ దేవుడు తీసివేయునుగాక అనుకుంది. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆమె దుఃఖమును ఆనందముగా మార్చాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఆ యెషయా గ్రంథములో ఆ మాట ఉంటుంది, నీ దుఃఖము సంతోషమగునని. యెషయా ప్రియులారా, దుఃఖమునకు ప్రతిగా పూదండను ఆ మాటలు ఉంటాయి. ఏమండి, చూడండి, ఇదిగో ప్రియులారా 61వ అధ్యాయము 3వ చరణము నుండి మనం బూడిదకు ప్రతిగా పూదండను. దేవునికి స్తోత్రం చెప్పండి. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. అంటే నువ్వు దుఃఖపడుతున్నావా? దేవుని కృప నీకు తోడై ఉందనుకో. దేవుని కృపలో నీవు నిలకడగా ఉన్నావంటే ఇదిగో నీ దుఃఖమునకు ప్రతిగా ఆయన ఏం చేస్తాడు? ఆనందమును నీ జీవితంలో కలిగిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, హల్లెలూయా. ఆఖరిగా చూడండి, కీర్తన పుస్తకములోనే ప్రియులారా, కీర్తన పుస్తకము దయచేసి 119వ కీర్తన 149వ చరణం 119. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించుము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
కృప ఆఖరికి ఏం చేస్తుందంటే కృప మొర ఆలకిస్తుంది. మనం పెట్టే మొర ఏమండి, ఎన్ని విషయాలు చెప్పాను? 5 విషయాలు. 1, కృప రక్షణ కలిగిస్తుంది. 2వది కృప క్షేమమునిస్తుంది. 3వది కృప ఆనందమునిస్తుంది. 4వది కృప దుఃఖమును తీసివేస్తుంది. 5వది కృప మొర వింటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే ఆ గలతీయులకు రాసిన పత్రిక 5:4 అపోస్తుడైన పౌలు అంటాడు కదా, అపోస్తుడైన పౌలు గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 5:4. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరుపరచబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అంట. చాలామంది కృపలో నుండి ఏం చేయబడ్డారు? తొలగిపోయారు. కృపలో నుండి తొలగిపోవటం అంటే క్రీస్తు నుండి దూరస్తులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఏమండి, క్రీస్తు నుండి దూరపరచబడ్డారు. అందుకని కృపలో నుండి తొలగిపోయారు. ఈరోజు చాలామంది కృపకు దూరస్తులుగా, అంటే దేవునికి దూరమైన ప్రతి ఒక్కరూ కృపకు దూరస్తులే. ఒక మాటలో చెప్పాలంటే రూతు గ్రంథంలో మనం అందరికీ తెలిసిన మాట, నయోమిని గురించి మనకు తెలుసు. నయోమికి పిల్లలు ఎంతమంది అండి? ఎంతమంది పిల్లలు? నయోమికి ఎంతమంది పిల్లలు? 2 కుమారులు. ఈ కుమారులను తన భర్తను వెంటబెట్టుకొని ఏమేం చేసిందంటే బెత్లెహేము ప్రాంతము నుండి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశమునకు వెళ్ళింది. ఏదో సంపాదించుకుందాం అనుకుంది. ఎక్కడ కృప ఉంటుందో అక్కడ ఏముండలా. కృప బెత్లెహేములో ఉంది, ఆశీర్వాదం బెత్లెహేములో ఉంది. కృపకు దూరమైపోయింది, దేవుని సన్నిధికి దూరమైపోయింది, దేవుని కార్యాలకు దూరమైపోయింది, దేవుని అన్ని విషయములకు దూరమైపోయింది. కృపే సంపూర్ణముగా పోగొట్టుకుంది. అక్కడేదో సంపాదించుకుందామని వెళ్ళింది. భర్త చనిపోయాడు, తిరిగన్నా రావాల్సింది. బిడ్డలిద్దరూ చనిపోయారు. అప్పుడు బయలుదేరింది. అక్కడ అంటది ఏమనంటే, నేను సమృద్ధి గలదాననై వచ్చాను, అన్నీ పోగొట్టుకొని రిక్తురాలి వలె యెహోవా నన్ను రాజేసెను అంటాడు. కారణం ఏంటో తెలుసా? కృప పోగొట్టుకుంటే మన జీవితంలో అర్థం కావట్లా, చాలా కోల్పోతాం. అదే కృపలో నిలకడగా నిలుచుంటే కృప రక్షణిస్తుంది, కృప క్షేమమునిస్తుంది, కృప ఆనందమునిస్తుంది, కృప దుఃఖమును తీసివేస్తుంది, కృప మొర ఆలకిస్తుంది. మనం ఈ కృపలోనే, అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, మీరు కృపలో నిలకడగా ఉండండి. ఇప్పుడు ఆ కృపలో మనం నిలకడగా ఉంటే ఇవన్నీ మన జీవితాల్లో మనం పొందుకుంటాం. అలాంటి కృప అభిషేకం దేవుడు మనందరికి ఇచ్చునుగాక. కృపలో నిలబడి
అభిషేకం ప్రభు మనందరికిచ్చునుగాక. అందరూ తలలు వంచుదాం.